మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మన్న కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలందరికీ, వాట్సర్స్ అందరికీ, వ్యూయర్స్ అందరికీ నా యొక్క వందనాలండి, స్తోత్రాలు. దేవుడి కృప మీకు అందరికీ తోడుగా ఉండును గాక. ఇది నా దేవుడు మాకు ఇచ్చిన వాక్యమును నేను చదువుతాను. దయచేసి బైబిల్స్ ఓపెన్ చేయండి. 63వ కీర్తన 1-2 వచనాలు. దేవా నా దేవుడవు నీవే, వేకోనే నిన్ను వెదుకుదును. వివరిస్తాను. దేవా నా దేవుడవు నీవే. ఉదయకాలం లెక్కనే స్తోత్ర ప్రార్థనతో నేను వెతుకుతానయ్యా. నీ బలము, నీ ప్రభావం నాకు కావాలి తండ్రి. ఈరోజు ఉదయకాలం లెగ్గానే ఏమి వెతుకుతున్నావు? ఏది వెతుకోకూడదు నువ్వు? వస్తువునో ఇక వేరే వేరే కార్యాలను వెతకకుండా ఉదయకాలం లేచిన వెంటనే దేవుని వెతకడం మాత్రమే కాదు, నీ బలము, నీ ప్రభావము చూడవలెనని పరిశుద్ధ ఆలయమందు నేను ఎంతో ఆశతో నా తట్టు, నీ తట్టు కనులు నేను కనిపెట్టుకొని ఉన్నాను. ఉదయకాలం లెగ్గానే స్తోత్రములు చెల్లిస్తూ స్తోత్ర ప్రార్థనలో ఆయన తట్టు నువ్వు కనులెత్తి కృప పొందు. దీని కృపంతా కూడా నేను అభిషేకముతో నా ప్రభు నింపబోతున్నాడు. దేవా నీవు నా దేవుడవు అని ఉదయకాలం ప్రభుని కొనియాడడం మాత్రమే కాదు, నీళ్ళు లేకుండి ఉన్న దేశమందు నా ప్రాణం నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరం కృషించి ఉన్నది. నేను అంటాను, దేవుని మీద ఆశతో ఆయనను చూడాలని ఒక తపన, తృష్ణ నీ జీవితంలో ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినమంతా కూడా దేవుని వైపే నీ కనులు చూచును గాక. ఏ మనుష్యుడు చిన్న విషయాన్ని చెప్తా, నీ కొరకు వాళ్ళు వస్తారు, నా స్నేహితులు వస్తారు, నా బంధువులు వస్తారు, లేకపోతే రక్త సంబంధికులు వస్తారు, ఇంకొకరు హెల్ప్ చేస్తారు. ఎవ్వరి చేతుల వైపు చూడకు. దేవుడు ఒక్కడే నీకు హెల్ప్ చేస్తాడు. గొప్ప దేవుడు నీకున్నాడు, ఆయన వైపే నీ కనులు చూడాలి. ఉదయకాలం కృప పొందుతున్నావా? కృప పొందగలిగితే, ఒకవేళ నువ్వు మందిరానికి రాలేని పరిస్థితులు ఉన్నప్పటికీ ఉదయకాలం నువ్వు ఇంటి దగ్గర అయినా ఉదయకాలం లేసి 2 చేతులు ఆకాశం వైపు ఎత్తు. ఆ దినమంతా దేవుని కృప నీకు తోడుగా ఉండును గాక. ఈ మాటలు నీ జీవితంలో ప్రభు నెరవేర్చును గాక. కళ్ళు మూసుకొని తల వంచని ప్రార్థన. దేవా నీ బిడ్డల జీవితంలో నెరవేర్చి సాయం చేసి కృప చూపించి కార్యాలు జరిగించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు అండి. ప్రైజ్ ది లార్డ్.